జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ పీలా శ్రీధర్ అన్నారు. ఇక శనివారం పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పీలా శ్రీధర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని పట్టణంలో విష్ణు హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి మైదానంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, పవన్ పుట్టినరోజు కూడా ఓ వేడుకలా కాకుండా సేవా భావంతో నిర్వహిస్తున్నామని, అదేవిధంగా తన ప్రతి పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ సేవ చేసేందుకు ఎప్పుడూ ముందుంటారని, వారికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, నియోజకవర్గం నాయకులు, జనసేన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వివిధ మాధ్యమాలు మరియు ప్రత్యక్షంగా నాకు విశేష తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు, మీకు సహాయం చేసే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలని ఆయన చెప్తూ ఉంటారు. ఆయన పుట్టినరోజులు కూడా ఏదో వేడుకలా కాకుండా ఒక బాధ్యతగా సహాయ కార్యక్రమాలతో ఆయన ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఎప్పుడు కూడా జన సైనికులకి, కార్యకర్తలకి, నాయకులకి ఆయన సూచిస్తారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు నా పుట్టినరోజుని సందర్భంగా జన సైనికులు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, నాయకులు, వీర మహిళలు వీళ్ళందరి సమక్షంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. జన సైనికులు అంటే చాలా క్రమశిక్షణ కలిగిన వారు, సహాయం చేయాలంటే మేము ముందున్నామంటూ వచ్చే వ్యక్తులు కాబట్టి జన సైనికులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి ఈ రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నా కుటుంబం అంటే పిఠాపురం నియోజకవర్గం అంతా నా కుటుంబం. వారికి ఏ సమస్య వచ్చినా కూడా నేను అండగా నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా కుటుంబ సభ్యులకి కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా నేను అందులో పాలు పంచుకుంటాను, నాకు తోచిన సహాయం చేస్తాను. ఈరోజే కాదు, ఏ రోజైనా సరే మేము ఉన్నంతకాలం పిఠాపురం నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుంటాం, పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడతాము అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ నా కుటుంబం కోసం నేను నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.